భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక జంట తమ వృత్తిపై ఉన్న మక్కువతో వినూత్నంగా ఆలోచించింది. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న వరుడు, ఫార్మసిస్ట్ అయిన వధువు కలిసి తమ వెడ్డింగ్ కార్డును అచ్చం టాబ్లెట్ స్ట్రిప్ నమూనాలో ముద్రించారు. ఈ వెరైటీ ఆహ్వాన పత్రికను చూసి అందరూ అవాక్కవుతున్నారు. వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న జూలూరుపాడు మండలం కాకర గ్రామానికి చెందిన కిన్నెర నవీన్ కు ఖమ్మం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. శిరీష కూడా ఫార్మసిస్ట్ గా వైద్య రంగంలోనే కొనసాగుతున్నారు. ఇక వధూవరులిద్దరూ ఒకే రంగానికి చెందిన వారు కావడంతో తమ పెళ్లి పిలుపు కూడా వినూత్నంగా ఉండాలని ఆలోచించారు. ఈ క్రమంలోనే నవీన్ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. అచ్చం మాత్రల స్ట్రిప్ ఎలా ఉంటుందో అదే మాదిరిగా తన పెళ్లి పత్రికను తయారు చేయించారు. ఈ కార్డును దూరం నుంచి చూసిన ఎవరైనా అది ఖచ్చితంగా ఏదైనా వ్యాధికి వాడే టాబ్లెట్ స్ట్రిప్ అని అనుకుంటారు. కానీ నిశ్చితంగా గమనిస్తే అందులో పెళ్లి వివరాలు ఉండటం కనిపిస్తుంది. ఎక్స్పైరీ డేట్ స్థానంలో వివాహ ముహూర్తాన్ని, మెడిసిన్ పేరు ఉండే చోట వధూవరుల పేర్లను ముద్రించారు. ఔషధాల తయారీలో వాడే రసాయనాల ఫార్ములా రాసే దగ్గర వెళ్లికి రావాల్సిందిగా కోరుతూ పొందుపరిచారు. ఫిబ్రవరి 4న జరగనున్న ఈ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. మేము వెడ్డింగ్ కార్డు గురించి ఆలోచించుకున్నప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము, వెడ్డింగ్ అందరూ కార్డులో అందరూ కొట్టిస్తున్నారు, మనం కూడా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి అమ్మాయి ఆలోచన, నా ఆలోచన కలిపి కొంచెం ఆలోచించుకొని డిఫరెంట్గా టాబ్లెట్ షీట్ మీద వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించుకోవడం జరిగిందండి. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైనింగ్ మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ, రిలేటివ్స్కి ఇవ్వటం జరిగిందండి. వాళ్ళందరూ చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నాకు కాబోయే భార్య పుట్టి మీద మమకారంతో ఆమెను గౌరవించి ఈ టాబ్లెట్ షీట్ మీద వెడ్డింగ్ కార్డు వేయించుకోవడం జరిగిందండి.